సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధాన సమస్య ఏమంటారు ఇక్కడ? రీలిక్విష్మెంట్ ఆప్షన్ అనేది పాటిస్తే ఈ సమస్య మొత్తాన్ని పరిష్కారం వస్తుంది. అంటే నియామకాలు చేపట్టేటప్పుడు వాళ్ళైన సరైన పద్ధతులు పాటించడం లేదు. 2017లో పాటించారు, 2018లో పాటించారు. వాస్తవంగా ముందుగాల జిఆర్ఎల్ ఇవ్వాలా, మెరిట్ లిస్ట్ ఇవ్వాలా, ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి పోతున్నది. ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్స్ ఉన్నాయి, ఆ సిస్టమ్ పాటించలేదు. వాస్తవంగా అన్ని ఉద్యోగాలకి ఉదాహరణకి ఇప్పుడు జేఎల్ ఉంది, డిఎల్ ఉంది, పీజీటీ ఉంది, మూడింటికి ఒకటే పరీక్ష పెట్టారు. ఒకటే పరీక్ష ఎట్లా పెడతారు? పెట్టారు. మరి పెట్టినప్పుడు ఆ మూడిట్లో కూడా ఒకటే అభ్యర్థి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు ఏం చేయాలా? రీలిక్వెస్ట్ ఆప్షన్ అనేది కంపల్సరీ పాటించాలి. ఆ రీలిక్వెస్ట్మెంట్ ఆప్షన్ కనుక పాటిస్తే ఒక్క ఉద్యోగం కూడా మిగలదు. అది పాటించకుండా ఈ యొక్క పద్ధతులు అది పాటించని కారణంగా మీ 2005 నుంచి 3000 మంది అన్యాయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అభ్యర్థి డిఎల్లో ఉంటున్నాడు, జేఎల్లో ఉంటున్నాడు, పీజీటీలో ఉన్నాడు. అభ్యర్థి ఏం చేస్తాడు? డిఎల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు పీజీటీ పోస్ట్ కాల్ అవుతుంది, మరియు టీజీటీ పోస్ట్ కాల్ అవుతుంది, జేఎల్ పోస్ట్ కాల్ అవుతుంది. ఆ కాల్ అయినప్పుడు అది ఏం చేస్తారు? బ్యాక్లాగ్ తీసుకుపోతున్నాడు. మరి బ్యాక్లాగ్ పోతే ఎవరికి లాభం? మళ్ళీ వీళ్ళకైతే న్యాయం జరగదు. మళ్ళీ ఉద్యోగం పెట్టాలి. మళ్ళీ ఎప్పుడు పెట్టాలా? 2 ఏళ్ళ తర్వాతనో మళ్ళీ సంవత్సరం తర్వాత పెడతారు. అంటే ఈ అభ్యర్థి మళ్ళీ చదవాలి కదా. ఇప్పటికే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు పడి ఏళ్లకో దేళ్లకో చదివి ఉన్నారు. మళ్ళీ బ్యాక్లాగ్ పోతే ఏంటి లాభం? అంటే గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయంటే ప్రతిసారి 2000, 3000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ చూపించి ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తుంది. మీరు లెక్క చెప్పింది 9120, మరి 9120 నింపకుండా 6000, 7000 ఉద్యోగాలు నింపితే ఎట్లా? అంటే ఇది సారి ప్రతి డిపార్ట్మెంట్లో జరుగుతుంది. నాట్ ఓన్లీ గురుకులాలే కాదు, పోలీసు గుండా అట్లే ఉన్నది, టీఎస్పీస్ అట్లే ఉన్నది. ఈ పద్ధతులు మారాలా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు అన్నట్టే ప్రతి రిక్రూట్మెంట్లో ఒక్కొక్క లోపం ఉంది. ఎందుకు అవగాహన లోపమా, లేకుంటే గత ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి, కావాలనే చేస్తున్నాయన్నా, లేకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు? అవగాహన లోపమే. ఎందుకంటే గత గవర్నమెంట్లో చదువురా అన్నటువంటి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు, ఆమెకి ఏమీ తెలియదు. ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 3 నెలలుగా వస్తుంది, ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రి ఉంటే కనీసం ఏం జరుగుతుందో ఆయనపై చర్చలు జరపడానికి, ఆయన ఒక ఐఏఎస్తో మాట్లాడడానికి, ఒక సిఎస్తో మాట్లాడడానికి, ఒక ముఖ్యమంత్రితో మాట్లాడడానికి విద్యాశాఖ మంత్రి ఉంటాడు. విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేసిరా? మీకు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి ఇంపార్టెంటే, నీటిపారుదల శాఖ మంత్రి ఇంపార్టెంటే, ఆర్మీ రౌండ్ శాఖ మంత్రి ఇంపార్టెంటే, మరి విద్యాశాఖ మంత్రి ఎందుకు ఇంపార్టెంట్ కాదు మీకు? అంటే విద్య మీద ఈ ప్రభుత్వాలకు, ఏ ప్రభుత్వాలైనా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ డబ్బులు వస్తాయో, ఎక్కడికి వెళ్ళి ఇన్కమ్ సోర్స్ వస్తుందో వాటికి మాత్రం మంత్రిత్వ శాఖలు ఇస్తున్నారు. ఈ విద్యానికి, వైద్యానికి ఇలాంటి శాఖలకి డబ్బులు ఖర్చు పెట్టేది, డబ్బులు ఖర్చు చేపెట్టే శాఖలకేమో ప్రధానమైన శాఖలు చదువుకున్న వాళ్ళకి, అవగాహన వాళ్ళకి ఇవ్వకుండా వీటిని ఏదో నామకే వాసుగా నడిపేస్తున్నారు. ఈ 30 లక్షల మంది నిరుద్యోగులే ఈ ప్రభుత్వాలను మార్చారు. మీరు కూడా ఈ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడకపోతే, విద్యా వ్యవస్థను బాగు చేయకపోతే వచ్చే 2-3 ఏళ్లలో మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది మారడానికి, మీకు 5 ఏళ్ల కంటే ఎక్కువైతే పట్టదు. కాబట్టి విద్య పైన అవగాహన కలిగినటువంటి మంత్రిని నియమించండి. ఈ గురుకులాల్లో ఒక్క బ్యాక్లాగ్ పోస్టుకొని మిగలకుండా మీరు చేస్తే న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది.